ఒక గ్రామంలో థామస్ అనే హంబల్ మ్యాన్ ఉండేవాడు. తన జీవనోపాధి వ్యవసాయం. కొంతకాలంగా ఆ గ్రామంలో అందరూ తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారు. రోజులు గడిచే కొద్దీ ఎండిన పొలాలు, వారి ప్రయత్నాలు నిరాశను మిగిల్చాయి. అయితే థామస్ ప్రతిదినం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సహాయం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఒక రాత్రి అతను మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనం అతని మనస్సును నింపింది. సమృద్ధిగా పంటగా మరియు సమృద్ధిగా వర్షపాతం యొక్క స్పష్టమైన చిత్రం. ఈ దర్శనంతో ధైర్యం పొందిన అతను కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విత్తనాలు నాటాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితులు అతన్ని చూసి ఎగతాళి చేశారు. గ్రామస్తులు అతన్ని చూసి నవ్వారు. సందేహంతో ఆపాలనుకున్నా కానీ దేవునిపై భారం వేసి ముందుకు సాగాడు. పంటను నాటి నెలలు గలిచాయి. అయినా ఏం లాభం లేదు. ఒకరోజు పొలంలో నిలబడి బిగ్గరగా ప్రార్థించసాగాడు. కొన్ని నెలల క్రితం తనకు వచ్చిన కలను దేవునికి గుర్తు చేశాడు. తరువాత విత్తనాలు నాటడం ప్రారంభించాడు. ఎండ మండిపోతున్నా, చెమటలు పట్టి నీరసించిపోతున్నా చివరికి విత్తనం నాటిన వరకు కష్టపడ్డాడు. అద్భుతంగా ఒక చల్లని చుక్క అతని చేతిపై పడింది. అతను దాన్ని చూసి ఆశ్చర్యపడి ప్రకాశవంతమైన ఆకాశం వైపు చూససాగాడు. అకస్మాత్తుగా తేలికపాటి వర్షం పడడం ప్రారంభమైంది మరియు గ్రామస్తుల ఆనందంతో దూకుతున్న శబ్దం థామస్కు వినబడింది. ఎండిపోయిన పగుళ్ళు ఏర్పడిన భూమి సారవంతమైన నేలగా మారింది. అది చూసిన థామస్ ఆనందానికి అవధులే లేవు. జీవితంలో కూడా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అన్న యెహోవా వాక్కు గుర్తు చేసుకొని థామస్ వంటి నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడితే ఆయన మన జీవితాన్ని నడిపిస్తారు.